రాజకీయాలకు పాల్పడుతున్నాడు. తెలంగాణకు పెట్టుబడులను తీసుకురాలేని నీ చేతగానితనాన్ని సిగ్గు లేకుండా కప్పిపుచ్చుకుంటూ బీఆర్ఎస్ పార్టీపై చిల్లర ప్రచారం చేస్తున్నావు రేవంత్ అంటూ దాసు శ్రవణ్ కుమార్ తెలిపారు. దట్ కంపెనీల పేరు మీద దావోస్కు పోయి ఐటీ ఇండస్ట్రీ అంటే న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని చెప్పని సొల్లు మాట్లాడి నువ్వు దాదాపు 3-4 లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక పెట్టుబడులు నేను ఆకర్షించిన అని చెప్పని డప్పులు కొట్టుకుంటూ ప్రజల సొమ్ముతోటి దావోస్లో జల్సాలు విందులు వినోదాలు చేసుకునే రేవంత్ రెడ్డి గారు మేము అడుగుతా ఉన్నాం ఇవాళ చేయనటువంటి ఒక ఒప్పందంలోనే ఆగిపోయినటువంటి ఒక కంపెనీకి సంబంధించిన ఒక అంశాన్ని కేటీ రామారావు గారికి బీఆర్ఎస్కు అంటగట్టి అలా ఒక సాడిస్ ప్రెజర్ను పొందుతున్న రేవంత్ రెడ్డి మరి నువ్వేం చేస్తున్నావు చెప్పవా దావోస్కు పోయి ఎన్ని కంపెనీలు ఇంతవరకు గ్రౌండ్ అయిన సమాధానం చెప్పగలుగుతావా? మీ సోదరుడని చెప్పబడేటువంటి ఒక వ్యక్తితో నువ్వు ఎంఓఈ చేసుకున్నావు అని చెప్పని పుంకానుగా పేపర్లో వార్తలు వచ్చినాయి, అభియోగాలు వచ్చినాయి, ఆధారాలతో బయటపెట్టినరు. ఒక్కనాడు కూడా నోరిప్పలే నువ్వు. గోడీ మీడియా అని చెప్పని వాడు 100 రూపాయలకు కూడా నెత్తి మీద రూపాయి పెడితే పావులకు కూడా కొన్నటువంటి కంపెనీతోటి దావోస్లో పోయి ఒప్పందం చేసుకుంటే కూడా ఇది తప్పు అంటే కూడా నువ్వు ఇంతవరకు సమాధానం చెప్పలే. హైదరాబాద్ తెలంగాణ బేస్డ్ కంపెనీ